యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధరణైన యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు సువార్త 17వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి తలంపుల ద్వారా దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవటానికి, మన విశ్వాసంలో విజయం వైపుకు మనల్ని దేవుడు నడిపించడానికి ఈ ఉదయం ఈ యొక్క భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ భాగంలో దేవుని బిడ్డలారా మనం గమనిస్తే 3 శ్రేష్టమైనటువంటి తలంపులు జ్ఞాపకం చేయబడుతున్నాయి. మొదటి తలంపు ఏంటంటే, ఆయన వారిని చూచి మీరు వెళ్ళి అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడింది. కుష్ఠవ్యాధి కలిగినటువంటి వ్యక్తులు యేసు స్వామి దగ్గరికి వారు వస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, యేసు స్వామి వారిని చూస్తూ ఉన్నాడు. మన దేవునికి ఉన్నటువంటి పేరు సీయింగ్ గాడ్, చూచుచున్నటువంటి దేవుడు. అనిరాలైనటువంటి హాగరు అరణ్యంలో ఉన్నప్పుడు మన దేవునికి ఆమె పెట్టినటువంటి పేరే చూచుచున్నటువంటి దేవుడు. మన దేవుడు చూచుచున్న దేవుడిగా అందరినీ చూస్తాడు, అన్నీ చూస్తాడు. పక్షపాతం లేదు దేవునికి. అందరి యొక్క స్థితిగతులను కూడా దేవుడు చూస్తున్నటువంటి దేవుడు అనేది మర్చిపోవద్దు. ఈ ఉదయం నిన్ను నన్ను కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. రెండవ తలంపు, మిమ్మును యాజకులకు కనపరుచుకున్నది. దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే దేవుడు ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద ఆయన 3.5 సంవత్సరాలు పరిచయం చేసినప్పుడు వారికి ఇవ్వాల్సినటువంటి విలువ, వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని యేసుస్వామి ఇచ్చాడు. తల్లిదండ్రులైనటువంటి మరియా యోసేపుకి వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవం వారికి ఇచ్చాడు. అలాగే ఆయన పిలిచినటువంటి జాలరులైనటువంటి పామరులైనటువంటి వారి అపోస్తులైనటువంటి వారికి ఆ విధంగానే విలువనిచ్చాడు. ఆ విధంగానే యేసుస్వామి ఆయన పరిచర్యలు వెంబడించుతున్నటువంటి స్త్రీలకి వారికి ఇవ్వాల్సినటువంటి విలువ, వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని యేసుస్వామి ఇచ్చారు. అయితే ఇక్కడ ఆ కుష్ఠరోగులు యేసుస్వామి దగ్గరికి వస్తున్నప్పుడు, మీరు వెళ్ళి మీ దేహములను యాజకులకు కనపరుచుకోండి అంటున్నాడు. అంటే మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తికి కుష్ఠు అనేటువంటి పొడ కనపడ్డప్పుడు ఆ పొడని ఇది కుష్ఠు వ్యాధి అని నిర్ధారణ చేసేటువంటిది యాజకుడు ఆ దినాల్లో. అందుకని యేసుస్వామి యాజకుల యొక్క గౌరవాన్ని, యాజకులకి ఇవ్వాల్సినటువంటి విలువను, యాజకులకి ఇవ్వాల్సినటువంటి గుర్తింపును తగ్గించడం యేసుస్వామి చేయలేదు. మీరు వెళ్ళి మిమ్మలను యాజకులు కనపరుచుకుని చెప్పినారు. మూడవ తలంపు, వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారు యేసుస్వామి చెప్పిన మాట ప్రకారం, దేవుని బిడ్డలారా, గ్రహించాల్సినటువంటి ఒక మాట ఏంటంటే, వారి విశ్వాసాన్ని ప్రభు పరీక్షించాడు. వారికి ప్రభు ఒక పని చెప్పాడు, మీరు వెళ్ళండి మీ దేహాన్ని యాజకులు కనపరుచుకోండి అని. వారు ఆగిపోయి, ఇదేంటి ప్రభువా, మేము ఎంతో ఆశించి నువ్వేదో చేస్తావు, మమ్మల్ని స్వస్థపరుస్తావు, మమ్మల్ని ముట్టుకుంటావు, మాకు స్వస్థతనిస్తావు అని అనుకుంటే నువ్వు మరలా వెళ్ళి మా దేహాల్ని మరి యాజకుడు కనపరుచుకోమంటున్నావు ఏంటి అని చెప్పేసి వారు అడగలేదు. వారు చెప్పిన మాట ప్రకారం, ప్రభు చెప్పిన మాట ప్రకారం చేయటానికి ఇష్టపడ్డారు కాబట్టి వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. దారిలో వారికి స్వస్థత కలిగింది. మన జీవితంలో కూడా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్పటమో వినటం గొప్పతనం కాదు, కానీ దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చేయగలిగినప్పుడు మన జీవితాల్లో కూడా అద్భుతమైన కార్యాలు చూస్తాం. ఆశ్చర్యమైనటువంటి మేళ్లను మన జీవితాల్లో మనం అనుభవించగలుగుతాం.
ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటని మనం అంగీకరించేవారుగా, ఆయన వాక్యాన్ని ప్రకారం జీవించేటువంటి వారు ఉండి ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు అట్టి రీతిగా మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసు స్వామి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. 10 మంది కుష్ఠరోగులు నాయన మీ ఎదుటికి వచ్చినప్పుడు నా తండ్రి, వారిని చూచినటువంటి మా దైవమా మీకు వందనాలు. అయ్యా, వారిని ఏ రీతిగా నా తండ్రి మీ దేహములను యాజకుని కనపరుచుకోమని చెప్పినప్పుడు వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి అని మీ లేఖనంలో జ్ఞాపకం చేయబడింది. దేవా, మా జీవితంలో కూడా నా తండ్రి చెప్పేవారుగా వినేవారుగా మాత్రమే కాకుండా ప్రభువా, ఈ నా మాట విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉంటారని సెలవిచ్చారు. ఈ ఉదయం నాయన టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. అలవాటుగా ఆచారంగా కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి భక్తిని మేము అనుసరించేటువంటి విశ్వాసాలుగా స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయం నాయన ఎందరైతే నా తండ్రి ఏ బలహీనతల చేత అనారోగ్యాల చేత బాధించబడుతున్నారో వారి జీవితంలో మీ కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. వారు మీ మాట విని ప్రభు మీ మాట ప్రకారం విశ్వసించిన ఆయన వారికి ఉన్న ప్రతి బంధకాల నుంచి ప్రతి బాధల నుంచి నజరుడైన యేసు నామమున విడిపించబడలాగున మీ కార్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయం నాయన ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల్ని, వ్యాపారాలు చేస్తున్న వారిని, ప్రయాణాలు చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని ఈ దినమంతా నాయన వారికి మీరు తోడైన నడిపించి బలపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.